మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చిన్న వంకాయలు లేతవి 10, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 4-5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుదాం. ఇందులో బాగా కలిపి దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు బాగా లేతగా చిన్నగా ఉన్న వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేద్దాం. ఇలా 4 ముక్కలుగా కట్ చేసి దీనిలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఉప్పు కారం మిశ్రమం పెట్టి పక్కన పెడదాం. ఇలా మనం కట్ చేసిన లేత వంకాయలన్నింటిలో ఇలా కలిపిన ఉప్పు కారం కలిపిన మిశ్రమం పెట్టి పక్కన పెడదాం. ఇది ఎంతో సింపుల్గాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ, తొందరగా కూడా అయిపోతుంది. లేతవి కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకుందాం. దీనిలో జీలకర్ర, ఆవాలు వేసి 1 నిమిషం ఫ్రై చేసి దీనిలో మనం స్టఫ్ చేసిన వంకాయలను వేద్దాం. ఇలా స్టఫ్ చేసిన వంకాయలు వేసి 1 నిమిషం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు దీని నుండి ఇట్లా కలపాలి, గట్టితో కలపకుండా ఇట్లా పాన్ని తిప్పితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయలు మగ్గాయి కాబట్టి ఒకసారి కలిపి రెండో వైపు కూడా తిప్పి ఇప్పుడు మూత పూర్తిగా పెట్టకుండా ఒక పక్కగా పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన వంకాయల్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని స్టఫ్డ్ వంకాయ కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.